యేసుక్రీస్తు ప్రభుల నామానికి స్తోత్రంలో అందరికీ ప్రేజలాడ్. ఈ దినం దేవుడి వాక్యం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండును. హల్లెలూయా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం అంటే వారు దేవుడు సువార్తను బోధిస్తూ పేతురు గారు ప్రధాన అపోస్తలుడుగా మనం చూస్తున్నాం. ప్రధాన అపోస్తలుడైన పేతురు గారు కూడా ప్రతి దినము తన ప్రార్థనా సమయాన్ని తను ఏ రీతిగా అనుసరించాడు. పగలు 3 గంటల సమయంలో ఆయన ఎక్కి వెళ్ళుచుండగా దేవాలయం పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుని శృంగారమును దేవాలయం యుద్ధకు తీసుకొని వచ్చారు. మనం లేఖనం అంతా చూసినట్లయితే తీసుకొని వచ్చి రోజు కొంతమంది మోసుకొని వచ్చి ఆ దేవాలయం ఎదుట వాడిని కూర్చోబెట్టారు. ఎందుకు? వాడు పుట్టి నుంచి కుంటివాడు, కాళ్ళు లేవు కాబట్టి ఆ కాళ్ళు లేని వాడు అక్కడ కూర్చోబెడితే వాడి దినచర్యగా వాడు జీవనోపాధి కొరకు అడుక్కుంటున్నప్పుడు అదే సమయంలో ఈ పేతురు యోహాను గారు ఇద్దరు కలిసి దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా వాడు వాళ్ళని చూసి భిక్షం అడిగాడు. అప్పుడు వారు అన్నారు, వాడిని తేరి చూశారు. వాళ్ళు చూసి ఏమనంటున్నారు, మా తట్టు చూడమని చెప్పి అన్నప్పుడు ఆ భిక్షగాడు ఏం ఆశించాడు? ఆయన అడుక్కుంటున్నాడు. ఆయన ఏంది దినచర్య? అడుక్కోవడము. కాబట్టి మనుషులందరి దగ్గర అదే దొరుకుతుంది, ఈ మనుషుల దగ్గర కూడా అదే దొరుకుతుందని ఆశపడి అడిగాడు. కానీ వారేమన్నారు ఇక్కడ? అంతటా పేతురు ఆయన కనిపెట్టుకొని చూశాడు ఆ భిక్షవాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు వచనంలో, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి. హల్లెలూయా. ఏమన్నాడు? నీకిచ్చుటకు నా దగ్గర వెండి బంగారం లేవు, నువ్వు నిత్యం అవే నీకు కదా దొరుకుతున్నది, కానీ నీకిచ్చుటకు నాకు అవి లేవు. ఈ లోకపరమైంది నేను నీకిచ్చుటకు నా దగ్గర లేదు. కాబట్టి నేను నా దగ్గర నాకు కలిగినది నీకు ఇస్తున్నాను. నాకేమి కలిగింది? నాకు సర్వశక్తి గల దేవుడి నామము నాకు కలిగింది, బలమైన పునరుద్ధాన బలము నాకు కలిగింది, ఆయన శక్తి నాలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు, ఆయన శక్తి ఆయన నామము నాలో నివసిస్తుంది. కాబట్టి నాకు ఏదైతే కలిగిందో అది నేను నీకు ఇస్తాను. మనుషులందరూ కూడా వారికి కలిగిందే ఇచ్చారు. ఆ భిక్షగాడికి భిక్షం అనుకుంటున్నప్పుడు ప్రతిదినము ఆ మనుషులకు కలిగినదే వారు ఇచ్చి వెళ్ళారు. కానీ అదే ప్రతి ఒక్క మనుషుడి దగ్గర అదే దొరుకుతుంది కదా అని ఆయన ఆలోచించాడు. అడిగినప్పుడు వీరన్న మాట ఎంత బహుశ్రేష్టమైంది, వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. అదే దేవుడు పునరుద్ధాన శక్తి, అది పునరుద్ధాన బలము. ఆయన కుంటివాడి వారిని, ప్రతి వారిని, గుడ్డి వారిని ముట్టుటకు, లేపుటకు, స్వస్థపరచుటకు సామర్థ్యుడు, శక్తిమంతుడు. అట్టి దేవుడు మాలో ఉన్నాడు. మాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలు దేవుడి నామమున మేము నీకు ఇయ్యబోచున్నాం. కాబట్టి నీవిప్పుడు అది మాకు కలిగిన నేను మీకు ఇస్తున్నాము అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది? వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన. ఎవరు? వారు లేవనెత్తిరు. పేతురు గారు వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తినప్పుడు వాడి పాదములు ఏమైనాయి? వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందిన. హల్లెలూయా. వారు కుడిచే ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు వాడి పాదములు చీలమండలు బలం పొందుకున్న. ఎవరి? పుట్టుక నుంచి కుంటివాడైన వాడి. అంటే వీరిలో ఉన్న శక్తి, పునరుద్ధాన బలము ఎంతటి శక్తివంతమైనది! ఆ నామము యేసుక్రీస్తుల వారి నామం ఎంత బలమైనది! ఆ శక్తి వీరిలో ఉన్నది. కాబట్టి ఆ కుంటివాడిని చేయి పట్టగానే వెంటనే దేవుడి మహిమ వాడిలో ప్రవేశించి వాడి చీలమండలు, కాళ్ళు, నరములను, ఎముకలను బలపరిచినది. అంటే దేవుడు పునరుద్ధాన శక్తి గల దేవుడు, మృతులను సైతము లేపుటకు శక్తి గల దేవుడు. ఇక్కడ అంటున్నాడు ఏమని? బలము పొందాను. వాడు దిగ్గున నిలిచి నడిచెను. హల్లెలూయా. వెంటనే లేచాడు. వెంటనే ఇన్ని సంవత్సరాల నుంచి నడవని వాడు వెంటనే లేచాడు. అంటే లేనిదంతా ఒక్కరోజు మనం ఇన్ని సంవత్సరాలు అనుభవించిన కష్టము, దరిద్రం అంతా ఒక్కరోజు ఐశ్వర్యం మన దగ్గరికి వస్తే మన కాళ్ళు లాగుతాయా? వాడికి కూడా అదే రీతిగా జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ గంతులు వేయించు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. అక్కడ దేవాలయంలోకి వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ మంటపంలో, సొలొమోను మంటపంలో వారితో కూడా వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తూ ఉండగా పరిగెత్తుతూ వీడు అక్కడ కూర్చుండి అందరూ చూశారన్నట్లు శృంగారం మన దేవాలయం ఎదుట కూర్చున్న భిక్షగాడు కాదా అని ప్రతి ప్రజ ఆశ్చర్యపడుతున్నాడు. దేనికి? దేవుడు ఇచ్చిన కార్యానికి ఆశ్చర్యపడుతూ 11వ వచనం చూసినట్లయితే వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విషయం ఉంది సొలొమోనును దాని మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. ఆ భిక్షగాడు వీరిని పట్టుకున్నారు. ఇంత పెద్ద వారిని పట్టుకున్నాడు కాబట్టి వారు ఆశ్చర్యపడి పరిగెత్తుకొని వారి దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటున్నారు, పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా ఏమని, ఇశ్రాయేలు వారలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైన భక్తి చేతనైనను నడవమని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? హల్లెలూయా. ఆ భిక్షగాడు వీరిని పట్టుకొని ఉన్నాడు. వారితో దేవాలయంలోకి వెళ్ళారు. సొలొమోను మండపంలో వారితో కలిసి వీడు ఉండడం చూశారు. వీరందరూ పరిగెత్తుకొని వచ్చి చూసి పేతురును యోహాను తేరి చూస్తున్నారు. పుట్టుక నుంచి కుంటువాన్ని వీరు లేపి తేరి చూసినప్పుడు అప్పుడు ఎంత పెద్ద మాట అన్నాడు! ప్రధాన అపోస్తలుడైన పేతురు గారు
ప్రధానం మొట్టమొదటి అపోస్తలుడైన పేతురు గారు ఏమంటున్నాడు ఇక్కడ మరొకసారి వినసొంపైన మాట ఏమని? పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా ఏమన్నాడు? ఇజ్రాయేల్ వారలారా, మీరు వీని విషయం, మీ కుంటివాని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు అంటే, మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా నడవమని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చేసి తేరు చూస్తున్నారు? మా తట్టు ఏంటికి చూస్తున్నారు మీరు? మా సొంత శక్తి కాదు, మేము మనుషులం, మా శక్తితో మేము లేపలేము. అయినా వీడి కాలు రావడం మరి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఎందుకంటే వీడికి కార్యం చేసిన వాడు మృతుల నుండి లేపుటకు సహితము శక్తిమంతుడు, బూడిదలో నుండి మరలా మనిషిని సృజించుటకు శక్తిమంతుడు, పునరుద్ధాన బలము ఆయన అని పేతురు గారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మయంపరిచున్నాడు. హల్లెలూయా. ఎవరిని మయంపరిచున్నాడు? ఎవరినట? దేవుడు తన సేవకుడైన యేసును, యెహోవా తండ్రి తన సేవకుడైన యేసును మయంపరిచున్నాడు. మన పితరులైన దేవుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబుల కాలం నాటి యెహోవా తండ్రి ఆయన మయంపరిచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. ఎవరు? ఈ ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలను మీరందరూ ఆయనను అప్పగించితిరి. మీరు ఆయనను అప్పగించితిరి. పీలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు, పీలాతు ఆయన భక్తిని, ఆయన క్రియలను చూసినప్పుడు, విడిపిస్తున్నప్పుడు మీరు ఎలా నిశ్చయించినప్పుడు మీరు ఏమన్నారు? మీరు అతని ఎదుట ఆయన నిరాకరించారు. పీలాతు ఎదుట మీరు యేసుక్రీస్తును నిరాకరించారు. అద్దు అనుకున్నారు మీరు. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు నిరాకరించి ఉన్నారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. హల్లెలూయా. ఎవరినట? పరిశుద్ధుడైన వారిని, నీతిమంతుడైన వారిని నిరాకరించారు. మీరు నిరాకరించిన దాన్ని దేవుడు మహిమపరిచినాడు. మీరు నిరాకరించిన వాటిలో ఉన్న శక్తి పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము, ఆయన నామము గొప్పది. కాబట్టి మీరు నిరాకరించితిరి. ఆ మనుషుని మీరు నరహంతకుని విడిపించమని, మీరు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి. హల్లెలూయా. ఎవరిని చంపారు వారు? పేతురు అంటున్నారు వారిని, మీరు జీవాధిపతిని చంపి ఉన్నారు. మీరు చంపి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువును మృతులలో నుండి లేపాడు. మీరు జీవాధిపతిని సిలువకు అప్పజెప్పారు, నరహంతకుని విడిపించమని కోరారు. కానీ మీరు నిరాకరించిన దానిని దేవుడు మీ కొరకు బలి అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తుల వారిని లేపి ఉన్నాడు. మృతులైన వారిని యేసును దేవుడు లేపి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని? లేపెను. అందుకు మేము సాక్షులము, మేమే సాక్షులము. ఆ దినము పాతిపెట్ట సమయంలో నుండి మృతుడైన లేసి ఆయన ఆహరణమయ్యేంత వరకు మేము చూసి ఉన్నాం. దానికి మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న విని బలపరచిన. హల్లెలూయా. ఏదట? ఆయన నామములో ఉన్న, ఆయన నామమందలి ఉన్న విశ్వాసం మూలమున. ఆయన విశ్వాసం నాకు కర్త. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు చేయగల దేవుడు. లేని దాన్ని ఉన్నట్టు మన నోటి వాక్కు చేత విశ్వాసించి పిలిస్తే దాన్ని చేయుటకు ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. అది దేనివల్ల? యేసు క్రీస్తు నామం వల్ల మాత్రమే ఆ కార్యము జరుగుతుంది అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచండి. ఏ నామము? మీరు చంపి, మీరు పాతి పెట్టబడి, మీరు నిరాకరించి చంపిన ఆ యేసు క్రీస్తు నామమే వీరిని బలపరిచింది. మీరు మృతులను పెట్టిన యేసు క్రీస్తు నామమే వీరిని బలపరిచింది. మేము కాదు, మా శక్తి కాదు, దేవుడే ఆ కార్యం చేసి ఉన్నాడు అని ఇక్కడ అంటున్నారు వాళ్ళు. ఏమని? కలుగజేసెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసాను. హల్లెలూయా. ఏదట? ఆయన వలన కలిగిన ఈ విశ్వాసము మీ అందరి ఎదుట ఆ కుంటివాడికి పూర్ణమైన స్వస్థత కలగజేశాను. హల్లెలూయా. కొంచెముగా ఇయ్యడు. ఏదైనా దేవుడు ఇస్తే పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుడు ఇచ్చుటకు సమర్థుడు. ఎందుకు? ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. క్రీస్తు యేసును, మన కొరకు సిలువలో వేలాడిన యేసును దగ్గరికి వచ్చిన మనము మరలా యేసును సిలువ వేస్తున్నామా? మరలా చంపుతున్నామా? మరలా ఏ విధము చేత చంపుతున్నాం? చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా ప్రతి విషయంలో యేసును చంపుతున్నామా? లేదంటే క్రీస్తు పునరుద్ధాన బలమును పొందుకొని ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడని ఆయన అనుసరిస్తున్నామా? పునరుద్ధాన బలము మనలో ఉన్నదా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని విశ్వసిస్తున్నామా? విశ్వసించి దేవుడి మీద ఆధారపడుతున్నామా? ఆధారపడి దేవుడు కార్యములు చేయుటకు, దేవుడు మనల్ని నిలబెట్టుకుంటకు శక్తిమంతుడై ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు నిలబడ్డ వారి ఎడల దేవుడు తప్పకుండా, ఆయన పక్షంగా నిలబడ్డ వారి కొరకు దేవుడు కార్యములు చేయుటకు సమర్థుడు. అయితే అక్కడ మనం హెచ్చింపు రాకూడదు. ఆ ప్రధాన అపోస్తలుడైన పేతురు గారు అన్నాడు, మా తట్టు చూడకుండా మా శక్తి, మా బలము కాదు, మీరు చంపిన యేసయ్య చేసిండు, మేం చేసినట్లు ఎందుకు చూస్తుండ్రు అని అంత పెద్ద అపోస్తలుడు ఆయన పేతురు గారి తగ్గించుకున్నాడు. కానీ చిన్న కార్యం చేసి ప్రజలు మనల్ని పొగుడుతుంటే మనల్ని హెచ్చించుకున్నామా? అక్కడికి క్లోజ్.
మన స్వార్థ లేదు, మన ప్రార్థన లేదు, మన కార్యములు లేవు. దేవుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించబడినవాడు తగ్గించబడును. క్రీస్తు నీలో ఉండి నాలో ఉండి యేసు నామమును మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన బలము మృతతుల్యమైన దానిని, ప్రతి దానిని, చచ్చి పడిపోయిన ప్రతి దానిని లేపుటకు సామర్థ్యం గల దేవుడి శక్తి క్రీస్తులో ఉంది. అది కేవలం యేసుక్రీస్తు నామములోనే జరుగుతుంది, యేసుక్రీస్తు బలములోనే జరుగుతుంది, యేసుక్రీస్తు రక్తంలోనే జరుగుతుంది. ఆయన తప్ప ఏ మానవుడు దేని వలన ఏ కార్యము చేయలేడు. ఎందుకంటే సమాధి గర్భమును చీల్చుకొని పునరుద్ధాన బలముతో తిరిగి వచ్చిన యేసుక్రీస్తు దేవుడి శక్తి బలమైనది. ఆయన నామములోని శక్తి ఉంది, ఆయన నామములోనే బలం ఉంది, ఆయన నామములోనే విడుదల ఉంది, ఆయన నామములోనే ఆశీర్వాదం ఉంది. సమస్తం ఆయన నామములోనే ఉంది. కాబట్టి మనం ఏమి చూడాలి? ఆయన నామాన్ని చూడాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన శక్తిని చూడాలి. కానీ మనము బలహీనంగా ఉన్న మన పరిస్థితిని, మన సమస్యను చూడకూడదు. మన సమస్యను మనం పెద్ద చేసి, మన బలహీన స్థితిని పెద్ద చేసి యేసుక్రీస్తు నామము చిన్నది అని చూసినట్లయితే ఈ సమస్య ఎప్పుడు నీ ముందు పర్వతమే, దాన్ని చదువైన భూమిగా మార్చలేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తును గొప్పగా చేసి ఈ పర్వతం ఏ పాటిది, ఈ నా ముందున్న పర్వతమైన సమస్య ఏ పాటిది అని నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు శక్తిని నువ్వు ఆశ్రయించి ఆయన శక్తిని ఈ సమస్యకు చెప్పినావనుకో, వారు అదే చేశారు. అక్కడ యేసుక్రీస్తు నామనలే అని అన్నారు, అంతే. నీవు కూడా నీ సమస్యను యేసుక్రీస్తు ఎదుట, యేసుక్రీస్తు పేరును ఈ సమస్యకు చెప్పినావనుకో, నీ సమస్య కూడా ఏ పాటిది కాదు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు ఎప్పుడు బలహీనుడవు నీవు అప్పుడే బలవంతుడవు. మనం బలహీనులమై సమస్యను బలహీనంగా చూడక మనం బలహీనమై దాన్ని పెద్ద చేస్తున్నాం, దేవుని బలహీనంగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనము దేవుడి బలాన్ని పొందుకున్న వారమై సమస్యను బలహీనపరిచి దేవుడి శక్తిని గొప్పగా చూసి వారమై ఉండాలి. కాబట్టి క్రీస్తు శక్తిని పొందుకునాలి. వారు భక్తిగా ఏ రీతిగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ప్రధాన అపోస్తలుడు పేతురు గారు అంతటి భక్తి కలిగి ప్రార్థన సమయంను కొనసాగించాడు. ఆయన దేవుడి శక్తిని పొందుకున్నాడు. భక్తిలో దేవుడి శక్తిని వారు ఆశ్రయించి ఉన్నారు. వారిలో దేవుడి శక్తి పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి దేవుడి కార్యాలు అక్కడ జరిగి ఉన్నాయి. మరి నీవు నేను భక్తిలో ఉన్నాము కానీ దేవుడి శక్తిని ఆశ్రయిస్తున్నామా? ఏ విధంగా చూస్తున్నామా? ఆయన శక్తిని బలంగా చూస్తున్నామా? ఆ రీతిగా ఆశ్రయించిన వారమైతే క్రీస్తు క్రియలను తెలియని వారి ప్రజలకు, బంధింపబడి వారి యొద్దకు, సమస్యలు ఉన్న వారి యొద్దకు, బలహీనపరచబడ ప్రతి ఒక్క ప్రజల యొద్దటగా ఆయన శక్తిని ప్రచురించి వారమై ఉంటున్నాం, ఆయన బలాన్ని తెలియజేయ వారమై ఉంటున్నాం. లేదా మనమే బలహీనులమై మన దగ్గరనే దేవుడి శక్తి లేక మనమే కృంగిపోయి క్రీస్తును మరలా సిలువ వేస్తున్నామా? మరలా క్రీస్తును చంపిన వారి జాబితాలో మనం ఉంటున్నామా? మనం వెనక్కి మర చూస్తున్నామా? కాబట్టి మనం వెనక్కి మరి చూడకూడదు. క్రీస్తును బ్రతికి ఉన్నాడని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన బలవంతుడు, సజీవుడు, జీవానికి అధిపతి ఆయననే. కాబట్టి ఆయన బ్రతికున్నాడని సమస్యకు తెలియని ప్రజలకు చెప్పుటకు దేవుడు మనందరికి కృప దయచేయునుగాక. క్రీస్తుని ఎప్పుడు ఆయన కార్యముల గురించి వివరించి సామర్థ్య శక్తులు మనం పొందుకొని క్రీస్తు సైనికుల వలె లోకంలో మనము సంచరించుదుగాక. ఇట్టి కార్యములు దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము దేవుడు చేసి మనల్ని నడిపించునుగాక. ఇట్టి సామర్థ్యమైన శక్తిని మనము క్రీస్తులో పొందుకొని క్రీస్తు బలవంతులుగా ఈ లోకంలో సంచరించుదుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ సువార్త అనేకులకు అందుట కొరకు సహాయం చేయండి. మీరును ఒక పాత్రగా ఇందులో మీరు పాల్పడి దేవుడి రాజ్యంను కట్టుటకు మీరు ఒక భాగంగా ఉండగలరని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.